యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు మరణించాడు. మనుషుని యొక్క ఇష్టమైపోయింది. ఏసే నాకు దేవుడు, ఏసే నాకు ప్రభువు, ఏసే నాకు రక్షకుడు, ఏసే త్రియేక దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా త్రియేక దేవుడు అనేవాడు త్రియేక దేవుడు అంటా ఉన్నాడు. ఏసు దేవుని కుమారుడు మాత్రమే అంటాడు. నిత్యత్వ స్థితి గురించి ఆలోచించేట్లా. అది నిత్యుడు అంటేనే దేవుడు అనే అర్థమైన సంగతిని మనుషులు ఆలోచించేట్లా. నిత్యుడు అంటేనే దానికి అర్థం దేవుడని, ఆది అంతం లేడు వాడంటేనే దేవుడని, నిత్య ఉనికి కలిగి ఉన్నవారని, దేవుడు అంటేనే నిత్య ఉనికి కలిగి ఉన్నారని, ఇలాగ నానా అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. ఎలోహీం, ఎలోహిం అనే పదానికి అర్థము ఎల్లప్పుడూ ఉండువాడని అర్థము, ఉన్నవాడని అనువాడై ఉన్నాడని అర్థము. ఎలోహిం అంటే నా పదానికి అర్థము ఉన్నవాడని అనువాడై ఉన్నాడని అర్థము. దానికి ఆ పదానికి అర్థం. మనుషుడు ఇలాంటివి తెలియక ఏం చేస్తూ ఉంటాడంటే క్రీస్తు దేవుడు మాత్రమే అనేవారు ఒకరు ఉన్నారు. క్రీస్తు